SMB29 గురించి ఏమైనా చెప్తావా? ఏం చెప్పేది లేదన్న, లైక్ అప్డేట్స్ కోసం మేము రెడీగా ఉన్నాము ఒక మహేష్ బాబు ఫ్యాన్ లాగా. సో ఇంత ముందు గుంటూరు గారంతో చాలా డిసప్పాయింట్ అయినాము. సో ఇప్పుడు చాలా మంది చాలా వెయిట్ చేస్తారు, ఆఖరికి మహేష్ బాబు గారు కూడా వెయిట్ చేశారు మన రాజమౌళితో సినిమా గురించి. సో మనం రీసెంట్ గా ఒక పోస్ట్ పెడితేనే అన్ని వ్యూస్ వచ్చి లైక్ మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి ఖాళీ ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కి. అట్లాంటిది ఒక సినిమా రిలీజ్ అయితే ఒక ఏమంటే టీజర్ రిలీజ్ అయినా సరే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మాత్రం ఒక రికార్డ్ కూడా మిగిలి ఉండదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మనం పూరి జగన్నాథ్ గారితో చూస్తేనే లైక్ మహేష్ బాబు గారిది లైక్ బొమ్మ అనేది దద్దరిల్లిపోతుంది. 2 సినిమాలు మనం చూసినాము. అట్లాంటిది రాజమౌళి గారి గురించి అని అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ బొమ్మ మాత్రం లైక్ థియేటర్ లో మొత్తం తగలబడిపోతాయి అన్న. పాస్పోర్ట్ లాక్కున్నారు కానీ షూటింగ్ నుంచి ఒక అప్డేట్ కూడా రాలేదు బ్రో. ప్లాన్స్ ఎలా తీసుకోవాలి బ్రో? మాకు అప్డేట్ ఇప్పుడు ఒక సంవత్సరం వరకు రాకపోయినా మాకేం పర్వాలేదు బ్రో, కానీ అప్డేట్ వస్తే మాత్రం లైక్ ఎన్ని వ్యూస్ ఇప్పుడు టార్గెట్ ఉన్నాయో అవన్నీ దద్దరిల్లిపోయేటట్టు ఉంటుందని చెప్పేసి. సో లేట్ అయినా సరే ది బెస్ట్ ఇస్తారు రాజమౌళి గారు అని చెప్పేసి మా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం. సో మహేష్ బాబు గారి నుంచి 1 సంవత్సరం కాదు 2-3 సంవత్సరాలు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాం. ఇది హాలీవుడ్ కి వెళ్తుందంటావా మహేష్ బాబు రేంజ్? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంకా ఏ వుడ్ ఉండదన్నా. లైక్ ఏ వుడ్ గురించి మాట్లాడుకున్నా ఒక టాలీవుడ్ గురించే మాట్లాడుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆఖరికి హాలీవుడ్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయని చెప్పేసి అనిపిస్తుంది. లైక్ మనం చెప్పాల్సిన అవసరం లేదన్న రాజమౌళి గురించి అయినా సరే. రాజమౌళి గారే ది బెస్ట్ డైరెక్టర్ అనుకుంటే లైక్ తెలుగు టాలీవుడ్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు గారు కూడా ఉన్నారు. సో ఏ విధంగా చూసుకున్నా సరే థియేటర్లు మాత్రం తగలబడిపోతాయి అన్న. మహేష్ బాబు ఈ టాలీవుడ్ లో లాస్ట్ రికార్డ్ ఇదే అవ్వచ్చు అంటవా మహేష్ బాబు సినిమా? ఇంకా కంపల్సరీ లైక్ ఒక అభిమాని కాకుండా ఒక జెన్యున్ పర్సన్ గా చెప్పాలంటే లైక్ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫిలిం కన్నా నెక్స్ట్ ఏ ఫిలిం ఇంకా అంతగానం రీచ్ కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే కొంతమంది డైరెక్షన్ లో తక్కువ ఉంటారు, ఎందుకనంటే కొంతమంది హీరోలలో తక్కువ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన మహేష్ బాబు దగ్గరికి రాజమౌళి దగ్గరికి వస్తే అంటే అది తక్కువ ఆఫర్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ లెవెల్స్ ఎంత బాగుంటాయో ఈయన యాక్టింగ్ లెవెల్స్ అయినా సరే ఈయనకున్న ఫ్యాన్ బేస్ అయినా సరే అంత విధంగా ఉంటది. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మహేష్ బాబు కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం లైక్ SSMB29 అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో.